ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి దసరా ఫెస్టివల్ గురించి. మనం ఏవైతే వీడియోస్ చేసుకుంటున్నామో అవి ఇంట్రెస్టింగ్గా ఉండాలి, అదేవిధంగా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండాలి. సో ఈ మంత్లో 22న దసరా ఫెస్టివల్ ఉంది కదా. సో ఈ ఫెస్టివల్ గురించి మేము ఒక క్వశ్చన్ అయితే అడుగుతాము. ఎవరైతే హిందూ పురాణాల ప్రకారం కరెక్ట్గా ఆన్సర్ అనేది పోస్ట్ చేస్తారో వారికి ఒక స్పెషల్ గిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం జరుపుకునే ప్రతి పండగకు కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. అదేవిధంగా మనం చేసుకునే పండగల నుంచి ఒక మెసేజ్ అనేది కూడా మనకి పాస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, దసరా ఫెస్టివల్ అనేది సో ఏదైనా నవరాత్రులు చేసుకుంటాం. మనం ఆల్రెడీ వినాయక నవరాత్రులు చేసుకున్నాము, అదేవిధంగా ఇప్పుడు దసరా నవరాత్రులు చేసుకుంటున్నాము. అసలు ఎందుకు నవరాత్రులు 9 రోజులే జరుపుకుంటారు? అసలు 9 రోజులే జరుపుకోవడానికి గల కారణం ఏంటి? సో ఇది మన క్వశ్చన్ అనమాట. సో నవరాత్రులు ఎందుకు 9 రోజులే జరుపుకుంటారు? దీనికి